పరశురామ అవతారం, ధర్మస్థాపన, భక్తుల రక్షణ. కగప్పుడు భగవంతుడు భక్తుల ధర్మాన్ని కాపాడటానికి పరశురామ అవతారం తీసుకున్నారు. పూర్వకాలంలో కొన్ని రాజులు యోధులు అవినీతి, అహంకారం, దుర్మార్గంలో పడిపోయారు. ప్రజలు భక్తులు పాపం అన్యాయానికి బలవంతంగా బాధపడుతున్నారు. భగవంతుడు భక్తుల రక్షణ కోసం ధర్మాన్ని స్థాపించడానికి ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడి ప్రత్యక్ష జయము, భగవంతుడి ప్రత్యక్ష జయము. విష్ణు పరశురామ అవతారం రూపంలో భవించాడు. శక్తివంతమైన యోధుడిగా తప్పుగా చేసే రాజులను శిక్షించాడు. ధర్మాన్ని స్థిరపరచి భక్తులను ప్రజలను రక్షించాడు. పేద ధర్మ పరులు భక్తి ధైర్యం ద్వారా భగవంతుని ఆశ్రయాన్ని పొందారు. ధర్మం స్థిరమైంది, అవినీతి అన్యాయం తొలగిపోయాయి. భక్తులు భగవంతుని కృపతో సురక్షితంగా ఉండగలిగారు. భక్తుల ఎల్లం, భక్తుల రక్షణ, భక్తుల భయాలు అను సంకట్లు భగవంతుడి శక్తి ద్వారా తొలగిపోతాయి. నిజమైన భక్తి ఎల్లప్పుడూ రక్షణ పొందుతుంది. బ్రహ్మం శక్తివంతం, అవినీతి అన్యాయం ఉన్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై సమస్యలను తొలగిస్తాడు. భక్తుల ధైర్యం నిజాయితీ భగవంతుడి కృపకు మార్గం. భగవంతుడు భక్తుల కోసం ప్రత్యక్షమై ధర్మాన్ని స్థాపించడానికి పరశురామ అవతారంలో వచ్చాడు.